జులపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున మండలంలోని పలు గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు 23,27,697 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద అండగా నిలుస్తున్నాయని అన్నారు. మహిళల సాధికారతకు ఇవి దోహదపడుతున్నాయని, ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 23 చెక్కులైనా మీ దగ్గరికి వచ్చే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం పేదలకు అందిస్తూ ఉంది. ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, మహిళలందరికీ ఎక్కడికి వెళ్ళినా మీరు సాయంత్రం వేములాడ రాజన్నకి వెళ్ళాలనుకుంటే రుద్ర బస్ ఎక్కిపోతా ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుర్తంటే రుద్ర బస్ ఎక్కి వెళ్ళిపోతా ఉన్నారు. నరసింహస్వామి, యాదగిరి నరసింహస్వామి దేవాలయం పోవాలంటే పోయి మళ్ళా తినేయాల వరకు ఇంటికి వస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం, దాంతోపాటు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఇవాళ మహామండలంలో కూడా మ్యాక్సిమం దాదాపు 90% ఇల్లు ఇవాళ స్టార్ట్ అయింది. కట్టుకున్న వాళ్ళకు బేస్మెంట్ 1,00,000, లెంటల్ లెవెల్ 1,00,000, స్లాబ్ అయితే 2 లక్షలు, ఇల్లు కంప్లీట్ అయితే 5 లక్షలు. మళ్ళీ మీకు ఏప్రిల్లో జూలపల్లి మండలంలో ఎక్కడెక్కడైతే ఇంకా ఇల్లు రానటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం జరిగింది. మరి వీటితో పాటు జూలపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు ఇవాళ వడ్ల కటింగ్ లేకుండా మనం వాళ్ళ చూపించి రైస్ మిల్లో పంపించి ఇవాళ వడ్లు చూపితే తెల్లారి మర్నాడు మీ అకౌంట్ డబ్బులు పడతాము. ఇవాళ మొన్న కూడా ఫస్ట్ టైం జూలపల్లి మండలంలో దాదాపు 90% మంది రైతులు ఇవాళ సన్నవడ్లు పెట్టారు. దాదాపు 99% ఇవాళ సన్నవడ్ల బోనస్ పడ్డది. ఇవాళ అడిగిన వాళ్ళందరికీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వం సన్నపే ఇచ్చింది. మరి ఇవన్నీ కూడా ఒకటిగా ఒకటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు. మరి ఇవన్నీ జరిగేటువంటి ఈ క్రమంలో ఇంకా కూడా ప్రభుత్వ పరంగా 2 years దాటింది, క్రాస్ అయింది. ఇక రాబోయే 3 ఏళ్ళ ప్రభుత్వం ఏదైతే మీకు ఇస్తానటువంటి ప్రతి కార్యక్రమాన్ని తూచ తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యతతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ వాటితో పాటు ఇక్కడ మా మహిళా సోదరులు ఉన్నారు. ఇవాళ డ్వాక్రా మహిళా సంఘాలందరికీ 2025 డిసెంబర్ వరకు డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు 0 డబ్బులు వేయడం జరిగింది, వడ్డీ డబ్బులు. తర్వాత ఇన్సూరెన్స్, పేద ప్రభుత్వం ఇన్సూరెన్స్ తీసేస్తే మళ్ళీ 2024 ఫిబ్రవరి నుండి మళ్ళీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించి ఇవాళ మన నియోజకవర్గంలో 10 మంది ఇవాళ యాక్సిడెంట్ అయితే వివిధ కారణాలతో 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చాయి. ఇవాళ దాదాపు 51 మంది సహజ మరణం పొందితే స్త్రీ నిధి రుణాలు కానీ, లింకేజ్ రుణాలు కానీ 2 లక్షల వరకు
మన నియోజకవర్గంలో ఆ సంఘ సభ్యులు తీసుకున్న రుణాలు మాఫీ కావడం జరిగింది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు అంతా ఉన్నాయి. మరి కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మీ సహకారం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.